ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏముందమ్మా, నాన్న కొన ఊపిరితో ఉన్నాడు కదా, ఆ ఉన్న ఊపిరి కూడా తీయడానికి ఈవిడగారు ఏదో చెప్పడానికి వచ్చి ఉంటుంది. ఆయన్ని మీరు మానసికంగా చంపేశారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే మిమ్మల్ని జీవితాంతం క్షమించను. మీకు మాట ఇస్తున్నానండి, నేనొచ్చింది అర్జున్ సార్ని బ్రతికించడం కోసమే, అర్జున్ సార్ని కాపాడడం కోసమే, గౌతమ్ గారు చెడ్డవారు కాదని చెప్పడం కోసమే. ఒక అనామకుణ్ణి కన్న కొడుకులాగా పెంచి ఇప్పుడు వాడు ప్రాణాలతో లేడు అని తెలిసి నా కొడుకు వాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చెప్పి బ్రతికిస్తావే? నాన్న బ్రతికే ఛాన్స్ చాలా తక్కువని డాక్టర్స్ చెప్పారు. నాన్నని బ్రతికించడం ఆ దేవుడి వల్లే అవుతుంది అని అన్నారు. డాక్టర్ వల్ల కాంది నీ వల్ల ఏమవుతుంది? దయచేసి అర్జున్ సార్తో మాట్లాడే అవకాశం కల్పించండి. ఒక్కసారి నన్ను లోపలికి పంపించండి. మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను. ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి. సరే వెళ్ళు. నేను నా కొడుకు దగ్గరికి పంపిస్తుంది నిన్ను కాదు, నీ కడుపులో ఉన్న నా ముని మనవడు కోసం పంపిస్తున్నాను. నా ముని మనవణ్ణి నీ కడుపులో మోస్తున్న దానిక వెళ్ళి వాడితో ఏం మాట్లాడతావో మాట్లాడి వచ్చి, కానీ చనిపోయిన ఆ అనామకుడి గురించి చెప్పి మళ్ళీ నా కొడుకుని బాధ పెట్టకుండా వచ్చి. ఇంద్ర చనిపోయాడు. ఆయన్ని ముట్టుకునే అర్హత నీకు లేదురా. నీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. నువ్వు ఆయన్ని తాకిన పాపవేరా. ఇది అన్యాయం సార్. మీరు సగం నిజం తెలుసుకుని ఇంద్రగారు లేరని కుంగిపోయి గౌతమ్ గారిని నిందిస్తూ అర్ధాంతరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు సార్. అసలు అసలు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు సార్. మీకు పూర్తి నిజం తెలియాలి. బాధతో బరువెక్కిన మీ గుండె సంతోషంతో ఉప్పొంగిపోవాలి. లేవండి సార్, కళ్ళు తెరవండి సార్. మీరు ఈ నిజం వినాలి సార్. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే ఇంద్రగారు చనిపోలేదు సార్. అపురూపంగా పెంచుకున్న మీ పెంపకాన్ని, ఆనందంతో పంచిన మీ ప్రేమని, సొంత కొడుకులా చూసుకున్న మీ అనుబంధాన్ని వదులుకోలేక మీకోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు సార్.
మీ నాన్నతో అది అంతగా ఏం చెప్తోంది? అదే తెలియటం లేదు నానమ్మా. దగ్గరికి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. మీ ఒడిలో మళ్ళీ పసిబిడ్డగా పెరగడానికి, మీ మనవడిగా ఎదగడానికి మళ్ళీ ఇంద్రగారు వస్తున్నారు సార్. నా కడుపులో పెరుగుతుంది వేరే ఎవరో కాదు సార్, మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీ పెద్దబ్బాయి సార్. మీరు ఎంతో గర్వంగా చెప్పుకునే మీ ఇంద్ర సార్. మీ ఇంద్ర రక్తమే నా కడుపులో పురుడు పోసుకుంటుంది సార్. నేను చెప్పేది నిజం సార్. ఇంద్ర గారు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. దురదృష్టవశాత్తు తీవ్రవాదుల దాడిలో ఇంద్ర గారు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంద్ర గారు కొన ఊపిరితో ఉన్నప్పుడు గౌతమ్ గారు వచ్చారు. చివరి క్షణంలో ఉన్న ఇంద్ర గారికి నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మాటిచ్చారు. నన్ను మీ ఇంటి కోడల్ని చేస్తానని, నా కడుపులో ఉన్న బిడ్డను మీ వంశ వారసుని చేస్తానని ఇంద్ర గారికి మాటిచ్చారు సార్. ఆయన్ని ముట్టుకునే అర్హత నీకు లేదురా. నీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. నువ్వు ఆయన్ని తాకిన పాపవేరా.